అధ్యాయానికి ఈరోజు మనం స్వాగతం పలుకుతున్నాం. 7వ తరగతి పాఠ్యాంశం 3 తాళ్ళపాక హనుమాచార్యుల వారు అనగానే మనకి అన్నమయ్య అనేకమైనటువంటి సంకీర్తనలు శృంగార రస ప్రధానమైనటువంటి 32,000 సంకీర్తనలు రాశారు. అందులో భాగంగానే ఈరోజు చిన్ని శిశువు బాలకృష్ణుడు శ్రీకృష్ణుడు చిన్నవాడుగా ఉన్నప్పుడు యశోదమ్మ పెంచినటువంటి తీరును గేయ రూపంలో మనకు అందించారు. బాలురుకు పాలు లేవని బాలింతలు మొరల పెట్టి పకపకనగియా ఆ బాలుండాలము చేయుచు ఆలకు క్రేపులు నవిడిచే అంబుజాక్షి. భాగవతంలో శ్రీకృష్ణుని ఉద్దేశించి ఆ పద్యం చెప్పడం జరిగింది. అలా ఇక్కడ అన్నమాచార్యుల వారు కూడా ఆ శ్రీకృష్ణుని ఉద్దేశించి ఈ గేయం రచించడం జరిగింది. అది స్వరపరుద్దాం. చూడండి. చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు. చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు. చిన్ని శిశువు చిన్ని శిశువు తోయంపు కురులు తోడ తూగేటి శిరసు. తోయంపు కురులు తోడ తూగేటి శిరసు. చింతకాయల వంటి జడల కొముల తోడ. చింతకాయల వంటి జడల కొముల తోడ. మ్రోయుచున్న కనకపు మువ్వల పాదాల తోడ. మ్రోయుచున్న కనకపు మువ్వల పాదాల తోడ. పాయక యశోద వెంట పారాడు శిశువు. పాయక యశోద వెంట పారాడు శిశువు. చిన్ని శిశువు చిన్ని శిశువు ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు. చిన్ని శిశువు చిన్ని శిశువు ముద్దుల వేళ్ళ తోడ మొరవంక ఉంగరాల. ముద్దుల వ్రాళ్ళ తోడ మొరవంక ఉంగరాల. నిద్దప చేతుల పైడి బొద్దుల తోడ. నిద్దపు చేతుల పైడి బొద్దుల తోడ. అద్దపు చెక్కుల తోడ అప్పలప్పలైనంత. అద్దపు చెక్కు